ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము దేవుని యందు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన ఆశీర్వాదం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ వాక్యం దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు స్పష్టంగా చూపిస్తుంది. మనుషుల ప్రేమ పరిస్థితులపై ఆధారపడి మారిపోతుంది, కానీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతమైంది, ఎప్పటికీ మారనిది. మనం బలహీనులమై ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. దేవుడు మనలను ప్రేమించడం మాత్రమే కాకుండా ఆ ప్రేమ ద్వారా దినదినము తన కృపను వ్యక్తపరుస్తుంటాడు. మన అర్హతల వల్ల కాదు, కానీ ఆయన ప్రేమ వలననే మనము జీవిస్తున్నాం. మన జీవితం కష్టాల్లో ఉన్నప్పటికీ, ఒంటరితనంగా అనిపించినప్పుడు కూడా ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను విడువడు అనే ఒక గొప్ప నిశ్చయం. ఈ శాశ్వత ప్రేమను నమ్మి ఆయన కృపలో నిలబడుతూ ఆయనకు దగ్గరగా జీవించడమే మన జీవిత లక్ష్యంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము బలహీనమై ఉన్నప్పుడు కూడా మమ్మల్ని విడువక కృపతో నడిపిస్తున్నావు. మా జీవితాల్లోని భయాలను, నిరాశలను తొలగించండి. నీ ప్రేమను ప్రతిదినము అనుభవించే కృప మాకు దయచేయండి. మేము నిన్ను మరింతగా నమ్మి నీ చిత్తానుసారం జీవించినట్లు మమ్మల్ని నడిపించండి. ప్రభా, నీ శాశ్వతమైన ప్రేమలో మమ్మల్ని నిలిపి ఇతరులకు కూడా ఆ ప్రేమను పంచే హృదయాన్ని మాకు దయచేయండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.